ఇంతకుముందు ఫుడ్ అండ్ డైరీ ప్యాకేజ్డ్ ఐటమ్స్ మీద 12% లేదా 18% ట్యాక్స్ ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే. ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, బటర్ కావచ్చు, చీజ్ కావచ్చు, కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, పాస్తా కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, సోయా మిల్క్ కావచ్చు, నట్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, సాసేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు రేట్లు తగ్గబోతున్నాయి అనమాట. తర్వాత రోజువారీ ఐటమ్స్ ఇంతకుముందు 5% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు నిల్ ట్యాక్స్, జీరో ట్యాక్స్. ఉదాహరణకి మనకి రోటీ, చపాతీ, పిజ్జా, బ్రెడ్, కాక్రా, పనీర్, చనా అన్నీ చీప్ అవుతాయి. తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్, రోజువారీ మనం వాడుకునే ఫాస్ట్ మూవర్ కన్జ్యూమర్ గుడ్స్ ఉన్నాయో, ఇంతకుముందు 12% లేదా 18% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు వాటిపైన కేవలం 5% వేస్తున్నారు. సోప్స్ కావచ్చు, షాంపూస్, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బైస్కిల్స్, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా. తర్వాత మెడికల్ ఐటమ్స్ ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతుంటామో, ఇంతకుముందు 12% ట్యాక్స్ అనమాట, ఇప్పుడు దానిపైన ఓన్లీ 5%. మెడికల్ ఆక్సిజన్, బ్యాండేజెస్, డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గిపోతున్నాయి. తర్వాత ఆటోమేటివ్ స్మాల్ కార్స్, చిన్న కార్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు 20% ట్యాక్స్ ఉంది, ఇప్పుడు దాన్ని 18% ట్యాక్స్ తీసుకొచ్చారు, తగ్గించేశారనమాట. సో చిన్న కార్ల ధరలు తగ్గుతున్నాయి. మిడిల్ క్లాస్ ఎవరైతే కార్లు కొనాలనుకుంటారో వాళ్ళ ఖర్చు తగ్గుదనమాట. తర్వాత ఏదైతే ఆటోమేటివ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయో 350cc ఇంజిన్ కెపాసిటీ కన్నా తక్కువ ఉన్నాయి, ఇంతకుముందు దానిపైన 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు దాన్ని 18% జిఎస్టీ చేశారు. సో టూ వీలర్స్కి ప్రజలు కొనుక్కోవాలనుకుంటే తక్కువ రేట్లు పడతాయి. అండ్ ఆటోమేటివ్ పార్ట్స్ కూడా ఇంతకుముందు 28% ఉండే, ఇప్పుడు 18% అనమాట.